నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి మండలం అధికార పార్టీకి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగించే పనిలో ఉన్నారని, దేనుకొండ గ్రామంలోని సుమారు 300 ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. మండలంలో ఓట్ల తొలగింపుపై సోమవారం తెలుగుదేశం పార్టీ నేతలు అద్దంకి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లు ఇతర గ్రామాలలో కూలీ పనులకు వెళితే వారు ఇక్కడ ఉండడం లేదని బిఎల్ఓలు చెప్పి ఓట్లు తొలగించే పనిలో ఉన్నారని, విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓకి టీడీపీ నేతలు చెప్పారు. అద్దంకి నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులకు అద్దంకిలో ఓటు హక్కు కల్పించారు. వాటిని పరిశీలించి తొలగించమని ఈసీ నుండి ఉత్తర్వులు వచ్చినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయవాది కోటిరెడ్డి అధికారులను నిలదీశారు. ఈసీ ఆదేశాలంటే మీకు లెక్కలేదా అని ప్రశ్నించారు. ఈఆర్ఓ ఎంఆర్ఓ కలిసి తక్షణమే స్పందించి అద్దంకి మండలంలో ఎక్కడైతే ఓట్లు తొలగించారో పూర్తి స్థాయిలో విచారించి తదుపరి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా వైసీపీ వాళ్ళు కొత్త పందా ఎంచుకున్నారు. ఎదుటి వాళ్ళ ఓట్లు ఎలా తీసేయాలి, ఎలా మనం గెలవాలి అంటే ఏదైనా మంచి పనులు చేసి ఓట్లు సంపాదించుకోవటం అనే విధానం కాకుండా ఎదుటి వాళ్ళ ఓట్లు తీసేసి అప్పుడు మనం గెలవాలి అనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక స్కామ్ లాంటిది అనేది. ఎందుకంటే ఒక గ్రామం నుంచి 357 ఓట్లు మేము మాకు ఇక్కడ వేరే చోట ఓటు ఉన్నది, ఇక్కడ ఓటు తీసేయండి అని చెప్పి మేమే అప్లై చేసుకున్నట్టుగా 357 ఓట్లు ఒక గ్రామాన్ని నుంచి, ఒక మా దేనుకొండ గ్రామాన్ని నుంచి పోలింగ్ స్టేషన్ నెంబర్ 201, 202, 203, 204, 205 పోలింగ్ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున 357 ఓట్లు తొలగింపు పెట్టారు. అసలు వీటిని ఎలా ఎంక్వైరీ చేస్తారు ఈఆర్ఓ గారు? ఎందుకంటే మేము అప్లై చేయలేదు, ఎవడో అప్లై చేశాడు. ఒక వ్యక్తి 357 ఓట్లు తీసేయమని అప్లై చేయడానికి అవకాశం ఉందా? ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా ఈ విషయంలో? దీని మీద ఎంక్వైరీ చేసి ఆ 357 ఓట్లు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తిని బయటికి తీసి కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో. రెండోది ఇంకో విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు కూడా దీనిలో మా గ్రామంలో వాళ్ళు అప్లై చేసిన ఓట్లలో చనిపోయిన వాళ్ళు కూడా మాకు వేరే చోట ఓటు ఉన్నది, మాకు ఇక్కడ దేనుకొండ ఓటు తీసేయండి అని అప్లై చేశారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి లేదు. వాళ్ళ తెలివి తక్కువతనం ఇక్కడ బయటపడుతుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా విఆర్ఓ గారిని అడుగుతున్నాం. టోటల్ మండలం మొత్తం తీసేస్తుంటారా? టోటల్ మొత్తం మండలం మొత్తం మీద, కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1500 ఉన్నాయి. గత 2 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో సెల్ఫ్ 7 ఫారాలు పెట్టినట్టు మాకు దృష్టికి వచ్చింది. అది ఎంక్వైరీ చేశాం మేము. అది వాస్తవంగా కొంతమంది, ఒక అమ్మాయి కెనడాలో ఉన్న అమ్మాయి ఓటు తీసేయమని ఎట్లా పెడుతుంది? దీనికన్నా ముందు మనం ఆల్రెడీ అన్ని ఆధారాలతో 7 ఫారాలు పెట్టినా దాని మీద ఎటువంటి చలనం లేదు. అసలు ఏ బేసు లేని వాటి కోసం ఇవాళ ఉడా ఉట్టినా ఊళ్ళో పంపించేశారు. బిఎల్ఓని ఎంక్వైరీ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపు దీని మీద ఒక నివేదిక ఇవ్వండి అని పంపించారు. అంటే దీంట్లో అర్థమైంది, అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి వల్ల పోయినట్టేగా. అంతకుముందు 7 ఫారాల మీద ఏంటంటే పర్సెంటేజ్ ప్రకారం తీసేయాలా, పర్సెంటేజ్ ఎక్కువ పెట్టున్నారు, ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్ మాకు పర్మిషన్ రావాలన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక 7 ఫారాలు ఎవరు బేస్ లేని 7 ఫారాలకి తెల్లారికల్లా 3 రోజులు సెలవులు వచ్చినాయి. తెల్లారికల్లా మళ్ళీ వాడికి ఇచ్చేసి 1 గంటల లోపు మళ్ళీ మాకు నివేదిక ఇవ్వమని పంపించారు. ఇక ఎంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఓటు తీసేయడం సాధ్యమా? ఒకటి. రెండోది, ఫారంలో ఉన్నారు. దీనిలో దాదాపు 17 మంది ఫారంలో ఉన్నారు. వాళ్ళు ఎలా అప్లై చేశారు? ఇప్పుడు ఎట్లా అప్లై చేశారు? మా ఓటు తీసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంక్వైరీ అనేది ఆపేసేది. ఈ పెట్టినోడు ఎవడు, ఈ అప్లై చేసింది ఎవడు, వాడి మీద ఎంక్వైరీ చేయండి. అతను బయటికి తీయండి, కేసు బుక్ చేయండి. అది జరగకపోతే మాకు న్యాయం చేసినట్టు కాదు. ఒక కంప్లైంట్ ఇచ్చాము. దానికి ఎస్సీసీ గారి దగ్గర నుంచి 3 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని వచ్చిన కాపీ మీద అయితే ఏ విధమైన చర్య లేదు.
ఏ విధమైనటువంటి ఇది చేయలేదు. 3 రోజుల్లో చేయాల్సిన ఎంక్వైరీ 29వ తారీఖు వచ్చింది. ఇది వాళ్ళ ఎన్నో తారీఖు సార్? వాళ్ళ ఎన్నో తారీఖు? 11వ తారీఖు. ఈ రోజు వరకు ఈ ఎంక్వైరీ చేయడానికైతే టైం కుదరలేదు. ఈ ఎంక్వైరీ గురించి, ఈ దొంగచాటుగా వచ్చిన ఓట్ల గురించి మేము ఏదైతే అడుగుతున్నామో ఇది అడగటం మొదలు పెట్టగానే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ వేసారని సార్. దీని మీద మాత్రం ఇమీడియట్లీగా 1 డేలో ఎంక్వైరీ అయిపోయిందండి. మీకు ఇమీడియట్లీ అలా అసలు ఫామ్ 7ని ఏదైతే అప్లోడ్ అయిందో దానికి ఫాలో అవ్వాల్సిందన్నా ఫాలో అవుతున్నారు. నోటీస్ ఎలా ఇస్తారండి? ఏమైనా నోటీస్ ఇస్తారు? నోటీస్ ఎక్కడ ఉండిద్దండి? కనీసం బేస్ లేదు కదండి. బిఎల్ఓస్ చెప్తుంది అదే కదండి. రేపు 1 గంటకి రమ్మని చెప్తున్నారు. ఆ పర్టికులర్ బిఎల్ఓస్ అంతా మన దగ్గర ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు విచారించండి. అది ఒక రోజు అయిపోతుంది కదా. అసలు ముందు ఫామ్ 7 రైజ్ అయిన తర్వాత రెండో ఓటు ఎక్కడ ఉందనే చూపించాలి కదా. రెండో ఓటు లేకుండా ఎట్లా తీసేస్తారు? తీసేసేమా వద్దన్నా? మీరు తీసేసేయలేదు అనేది మీరు చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? మీరు మా ఆధార్ కార్డు ఇవ్వకపోతే, మీ సంతకం లేకపోతే, రేపు 1 గంట లోపు మీరు మా దగ్గరికి రాకపోతే మీరు తీసేస్తాం. అథారిటీ అంతా బిఎల్ఓ చేతులను ఇక్కడే ఉన్నట్టుగా దాని మీద రెండోది ఏంటంటే అసలు ఇంత వేగ్గా పెట్టినవి మీరు చచ్చిపోయినవి కూడా పెట్టారు. తీసుకొని కంప్లైంట్ చేస్తున్నాం. ఎలా చేస్తారు అదొక్కటి చెప్పండి సార్. ఇప్పుడు బిఎల్ఓలు విచారణ చేస్తారండి. వాళ్ళు ఏదన్నా రాంగ్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏది వాళ్ళు లేరు అని తీయదగ్గ అంటారు. ఇప్పుడు మీకు తీసేస్తారు. ఈ బేస్లెస్ 7 మీరు చెప్పండి సార్. జరిగే నష్టమైంది. మళ్ళీ ఎలా ఇవ్వగలరు ఓటింగ్ 20 రోజుల్లో? ఎవరిది కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వడం తీసే ప్రసక్తే లేదు. ఫామ్ 7 కి 8 డేస్ నోటీస్ ఇవ్వాలా లేదా అండి? ఇస్తాం, నోటీస్ ఇస్తాం. వితౌట్ నోటీస్ అసలు ఎంక్వైరీకి ఎలా వెళ్తారండి? అలా కాదండి, నోటీస్ ఇవ్వకుండా ఎంక్వైరీకి ఎలా వెళ్తారు? అదొక్కడే చెప్పండి సార్. ఎంక్వైరీకి వెళ్ళాలంటే మీరు కూడా నోటీస్ ఇవ్వాలి. వేగ్గా ఏ ప్రూఫ్ లేకుండా ఒక కంప్లైంట్ వచ్చేసింది ఒక నోటి మాటతో ఎంక్వైరీ పేరుతో వెళ్ళి వాళ్ళు బెదిరించడం కదా సార్. మీ ఓటు 1 గంట లోపు తీసేస్తాం, 2 గంటల లోపు తీసేస్తాం. కాల్ చేయండి సార్. మీరు కాల్ చేయండి. అన్నారా లేదా? మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయం నందు సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ సంతమాగులూరు మండలంలోని కుందుర్రు, మామిళ్లపల్లి, పరిటాలవారిపాలెం, అడవిపాలెం, కామేపల్లి, మక్కినవారిపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్షించారు. రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఓటర్ల జాబితాలో టీడీపీ ఓటర్లు ఉన్నారో లేదో చూసుకోవాలని, టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని రవికుమార్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో కొప్పరం మాజీ ఎంపీటీసీ మస్తాన్ వలి ఆధ్వర్యంలో 60 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరగా రవికుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాలు కలిగిన ఆహారం తీసుకున్నప్పుడే దృఢంగా ఉంటారని, అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చే పోషకాహారంలో ఎన్నో పోషకాలు ఉంటాయని, వాటిని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ అన్నారు. అద్దెంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో పోషకాహార పక్షోత్సవాలను ఏర్పాటు చేయగా సిడిపిఓ హాజరయ్యారు. ముందుగా బాలింతలకు, గర్భవతులకు పోషకాలు కలిగిన పోషకాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం సిడిపిఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోషకాహార పక్షోత్సవాలను నిర్వహిస్తుంటారని, గర్భవతులు సరైన సమయంలో పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్లనే కాన్పు సమయంలో రక్తహీనత లోపాలు వస్తున్నాయని, మొదటి నుంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని సిడిపిఓ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకిచ్చే గుడ్లు, పాలు, ఆహారం ఎంతో పోషకాలు కలిగినవని సిడిపిఓ తెలిపారు. అనంతరం గురాల కాలనీలో అంగన్వాడీ టీచర్లు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఓపెన్ చేయాలి కాబట్టి ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాము. అద్దెంకి మండలంలో అందజేస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు థీమ్, ప్రతిరోజు ఒక థీమ్ ఉంటుంది మనకి. ఈరోజు థీమ్ ఏంటంటే మినుములతో చేసిన ఆహార పదార్థాలు. మినుములతో ఏమేమి చేస్తారు చెప్పండి, మినపప్పుతోటి వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్.
దోశ, గారె, వెరీ గుడ్. ఊతప్పం ఏదైనా ఎక్కువ బాగా ప్రధాన పాత్ర పోటీ. ఈరోజు మనకి ఇచ్చిన థీమ్ ప్రకారం మినుపప్పు అన్నమాట. మినుములు అంటే మనకు మినుములు మిగతా వాటితో కలిస్తే ఇంకా ఎక్కువ బాగా. ఫస్ట్లో చెప్పింది ఆ అమ్మాయి, ఏం చెప్పింది, సున్ని ఉండదండి. మినుములు బెల్లంతో కలిస్తే ఏమవుతుందంటే ఐరన్, ప్రోటీను, మేఘశాంతి అంటే అన్నిటికీ చలవ, ప్లస్ మన కాళ్ళు కానీ కండరాలు కానీ నిర్మాణం బాగుంటుంది. అది పిల్లలు కూడా రుచిగా తింటారు మినపసులు. ఇలా అన్నమాట. దోశ అందరూ చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా చక్రాలు, జంతికలు అంటారు, మణుగు పూసలు అంటారు. తెలుసా మీకు జంతికలు? లైట్గా వేడి చేసి మినపప్పు బియ్యం కలి పట్టించేసి జంతికలు, మణుగు పూసలు అంటారు, చేస్తారు చక్రాలు. ఇలా రకరకాల ఆహార పదార్థాలు చేసుకొని మనం తినాలి. ఇప్పుడు ఈ రకాల కురుకురేలు పిల్లలు వెనక మనం డబ్బాలో వేసి పెట్టేవాళ్ళు, మీ అమ్మ చేసేవాళ్ళు కదా, కానీ మీరు చేయట్లేదు. మనం వెనక అమ్మ వాళ్ళు మనం చేసి డబ్బాలో పోసి పండగ వస్తుందంటేనో ఏ పండగ ఏంటి దసరాలు జంతికలు చేసి డబ్బాలో పోసేవాళ్ళు, అవునా కాదా? దానివల్ల అదొక పోషకాహారం. నాకు రోజు కొన్ని రోజులు జొన్న విషయాలు చెప్పాలి, జొన్నలతో కొన్ని రాగులతో కొన్ని రోజులు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, కొరలు, అందుకొరలు, జొన్న చెప్పాలి. పెసరపప్పు పాయసం తెలుసా? పెసరపప్పు ఉడికిచ్చేసి ఎర్రకాయ కొట్టేసి బెల్లం, పాలు ఉంటే పాలు వేసుకునేవాళ్ళు, వేడి వేడిగానే పెట్టచ్చు పెళ్ళి అంటే కొంచెం ఊది మనం తాగదు. కాకపోతే చక్కెర కంటే బెల్లం అలవాటు చేసుకోండి. ఎందుకంటే చక్కెరలో సూఫ్రాజ్ ఉంటుంది, అది ఒంటికి అంత మంచిది కాదు. కోరిసపాడు మండలం పి గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రసంగం ముగిసిన వెంటనే తొక్కిసలాట జరగడంతో ఒంగోలు కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఊదరగుడి మురళి మృతి చెందాడు. అయితే మురళి ఒక గ్యాలరీ నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ప్రమాదవశాత్తు ముందుకు పడి గుండె నొప్పి రావడంతో వెంటనే అంబులెన్స్లో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడని అద్దంకి రూరల్ సిఐ మీడియాకు తెలిపారు. మురళి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పార్టీ తరఫున 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. మార్చి 10వ తేదీన బాపట్ల జిల్లా కోరిసపాడు మండలం పి గుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి ఊదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండె నొప్పితో బాధపడుతుండగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినాడు. జాతీయ రహదారిపై రేణింగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనానికి స్థానికులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.